చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే మన భూములు టిప్పన్ మ్యాప్ 100 సంవత్సరాల కంటే పాతవి. బ్రిటిష్ కాలంలో తయారు చేసినటువంటి సర్వే మ్యాప్లు ఇప్పటికీ కూడా కోర్టులో సాక్ష్యంగా ఉపయోగిస్తున్నారు. టిప్పన్ మ్యాప్ యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. Represented by La Lens TV. టిప్పన్ అనేది రెవెన్యూ శాఖలో చాలా కీలకమైన ల్యాండ్ సర్వే మ్యాప్ డాక్యుమెంట్. ఇది ఒక గ్రామంలో సర్వే నెంబర్ల ఆకారం, షేప్, సరిహద్దులు, బౌండరీస్, విస్తీర్ణం, ఎక్స్టెంట్లో ఎలా ఉన్నాయని చూపించే ఒక మ్యాప్. మొత్తానికి టిప్పన్ అనేది గ్రామ సర్వే సమయంలో తయారు చేసినటువంటి ఒక ప్రాథమిక మ్యాప్, ఫీల్డ్ మ్యాప్ అంటారు. అయితే ప్రతి సర్వే నెంబర్ ఎలా ఉంది, దాని యొక్క షేప్స్ ఏంటి, దాని యొక్క బౌండరీస్ ఏంటి, పక్కన ఉన్నటువంటి ఇతర సర్వే నెంబర్స్ ఏంటి, ఇవన్నీ కూడా హ్యాండ్ డ్రా మ్యాప్ రూపంలో టిప్పన్లో ఉంటాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే భూమి యొక్క అసలు ఆకారాన్ని చూపించే మ్యాప్ ఇది. టిప్పన్లో ఉండేటువంటి ముఖ్యమైన వివరాలు ఏమిటి? టిప్పన్ మ్యాప్లో సాధారణంగా కొన్ని వివరాలు అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సర్వే నెంబర్, సెకండ్ వన్ వచ్చేసి సబ్ డివిజన్స్, అంటే ఉదాహరణకు 123/1, 123/2 ఇలా సబ్ డివిజన్స్ అనేవి ఉంటాయి. మూడో విషయానికి వస్తే ఫీల్డ్ షేప్, నాలుగో విషయానికి వస్తే బౌండరీ లైన్స్, ఐదో విషయానికి వస్తే నేబర్ సర్వే నెంబర్స్, ఆరో విషయం వస్తే రోడ్డు, అంటే భూమికి పక్కన ఉన్నటువంటి రోడ్డు విషయంలో కానీ లేదంటే ఆ భూమి పక్కన ఉన్నటువంటి వాటర్ కెనాల్కి సంబంధించి కానీ అది కూడా అందులో రాసి ఉంటుంది. ఏడోది వచ్చేసి సర్వే స్టోన్ లొకేషన్, సర్వే స్టోన్ యొక్క లొకేషన్ కూడా అందులో ఉంటుంది. అయితే టిప్పన్ ఎందుకు ముఖ్యమైనది అంటే బౌండరీస్ డిస్ప్యూట్, అంటే ఇద్దరు రైతుల మధ్య సరిహద్దు వివాదాలు వచ్చినప్పుడు టిప్పన్ను ఉపయోగిస్తే చాలా మేరకు గొడవలు అనేవి తగ్గుతాయి. రెండో విషయానికి వస్తే ల్యాండ్ సర్వే, సర్వేయర్ భూమి కొలవడానికి టిప్పన్ మ్యాప్ ఆధారంగా కొలుస్తాడు. మూడో విషయానికి వస్తే కోర్టు కేసెస్, అంటే భూమి యొక్క కేసులలో యాక్చువల్ బౌండరీస్ తెలుసుకోవడానికి టిప్పన్ ఉపయోగపడుతుంది. నాలుగో విషయానికి వస్తే సబ్ డివిజన్స్, అంటే ఒక సర్వే నెంబర్ను 123/1, 123/1A, 123/1Bగా విభజించినప్పుడు టిప్పన్ ఉపయోగపడుతుంది. అయితే టిప్పన్ ఎక్కడ ఉంటుంది అంటే టిప్పన్ సాధారణంగా కొన్ని కార్యాలయాల్లో దొరుకుతుంది మనకి. అది ఎక్కడంటే ఎంఆర్ఓ తహసీల్దార్ గారి ఆఫీస్లో, సర్వే డిపార్ట్మెంట్లో, డిస్ట్రిక్ట్ సర్వే ఆఫీస్లో, విలేజ్ రెవెన్యూ ఆఫీస్లో కూడా కొన్ని చోట్ల దొరకవచ్చు. మనకు ఇక్కడ టిప్పన్ మ్యాప్ అనేది ఎలా కనిపిస్తుంది అని అంటే టిప్పన్ మ్యాప్ ఒక హ్యాండ్ స్కెచ్ మ్యాప్ ఇలా ఉంటుంది. ఏమని, ఉదాహరణకి ఒక దీర్ఘ చతురస్రాకారపు భూమిని తీసుకుందాం, ఒక ల్యాండ్ని తీసుకుందాం. ఆ ల్యాండ్కి వచ్చేసి సర్వే నెంబర్ 121 అనుకుందాం. దాని పక్కన ఉన్నటువంటి మరొక సర్వే నెంబర్లో దీర్ఘ చతురస్రాకారంలో మరొక భూమి ఉంది అనుకుందాం. అంటే అది ఏ రకమైన దీర్ఘ చతురస్రాకారమనే కాదు, ఏ రకమైన అంటే ఏ షేపులో ఉన్నా సరే ఆ యొక్క భూమికి కేటాయించే నెంబర్ అనేది 120, 121, 123 ఇలా నెంబర్స్ అనేవి, సర్వే నెంబర్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. ప్రతి భూమికి వేరు షేప్ ఉంటుంది, ప్రతి భూమికి వేరు సర్వే నెంబర్స్ కూడా ఉంటాయి. భూమి ఎగ్జాక్ట్లీ షేప్గా ఉండాలనేది లేదు, అది ఏ రకమైన షేప్లో ఉన్నా సరే ఆ భూమికి సర్వే నెంబర్ కేటాయించడం సర్వసాధారణం. అయితే మరో విషయానికి వస్తే టిప్పన్ వర్సెస్ ఎఫ్ఎంబి, అంటే ఫీల్డ్ మెజర్మెంట్ బుక్. ఇది చాలా మందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది. అయితే డాక్యుమెంట్ విషయంలో టిప్పన్ అంటారు, మీనింగ్ విషయంలో సర్వే మ్యాప్, ఫీల్డ్ స్కెచ్ అంటారు. అయితే డాక్యుమెంట్ విషయంలో ఎఫ్ఎంబి అంటారు, మీనింగ్ విషయంలో ఫీల్డ్ మెజర్మెంట్ డీటెయిల్స్ అంటారు. అంటే ఈ రెండింటిలో మధ్య తేడా టిప్పన్ వర్సెస్ ఎఫ్ఎంబిలో కొంచెం తేడా అనేది ఉంటుంది. టిప్పన్ అంటే మ్యాప్, ఎఫ్ఎంబి అంటేనేమో ఫీల్డ్ మెజర్మెంట్, సింపుల్గా గుర్తుంచుకోవచ్చు. అయితే టిప్పన్ కోర్టు యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుందంటే భూమి వివాదాలలో కోర్టు చాలాసార్లు ఈ రికార్డు చూపిస్తుంది. ఏమని, టిప్పన్ మ్యాప్, ఎఫ్ఎంబి, సేత్వార్, పహాని ఇవి కలిసి భూమి యొక్క యాక్చువల్ ఓనర్ ఎవరనేది, దాంతోపాటుగా బౌండరీస్ను కూడా నిరూపిస్తుంది. టిప్పన్ అంటే గ్రామ సర్వే సమయంలో తయారు చేసినటువంటి భూమి మ్యాప్. ఇది ప్రతి సర్వే నెంబర్ యొక్క ఆకారం, సరిహద్దులు మరియు దాని యొక్క పక్కన ఉన్నటువంటి భూములను చూపించే అధికారిక రికార్డ్ అని కూడా చెప్పవచ్చు. అయితే భూమిపై టిప్పన్ మ్యాప్ ఎప్పటి నుండి ఉపయోగిస్తున్నారు అంటే టిప్పన్ మ్యాప్ అనేది చాలా పాతకాలపు రెవెన్యూ రికార్డ్. ఇది ప్రధానంగా బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి ల్యాండ్ సర్వే సిస్టమ్ సమయంలో మొదలైంది. ప్రారంభం ఎప్పుడైందంటే బ్రిటిష్ కాలంలో 19వ శతాబ్దంలో భారతదేశంలో భూమి యొక్క కొలతలు, పన్నులు సరిగ్గా వసూలు చేయడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం పెద్ద స్థాయిలో సర్వే చేసింది. ఈ సమయంలో ముఖ్యంగా జరిగింది ఏంటంటే గ్రేట్ ట్రిగోనోమెట్రికల్ సర్వే ఆఫ్ ఇండియా 1802 నుంచి 1871 వరకు భారతదేశం మొత్తం మ్యాప్ చేయడానికి ప్రారంభించిన పెద్ద సర్వే ప్రాజెక్ట్. ఈ యొక్క సర్వే విధానాల ఆధారంగా గ్రామ స్థాయిలో ఫీల్డ్ సర్వే మ్యాప్ తయారు చేయడం ప్రారంభమైంది. అయితే అప్పుడు నుంచి టిప్పన్ మ్యాప్ లాంటి ఫీల్డ్ స్కెచ్ తయారయ్యాయి.
అంటే సుమారుగా 1850 నుంచి 1900 సంవత్సరం మధ్య కాలంలో గ్రామాల యొక్క భూములకు సంబంధించిన టిప్పన్ మ్యాపులు రూపొందించడం ప్రారంభం జరిగింది. అయితే హైదరాబాద్ రాష్ట్ర కాలంలో తెలంగాణ ప్రాంతంలో అప్పట్లో హైదరాబాద్ స్టేట్లో భాగంగా ఉండేది. ఈ రాష్ట్రంలో 1900 సంవత్సరం నుంచి 1930 మధ్య కాలంలో పెద్ద స్థాయిలో ల్యాండ్ సెటిల్మెంట్ సర్వే జరిగింది. అయితే అప్పుడు తయారైన రికార్డే సేత్వార్, టిప్పన్, కాస్రా పహాని. ఈ రికార్డులు ఇప్పటికీ కూడా చాలా గ్రామంలో ప్రాథమిక భూ ఆధారాలుగా ఉపయోగపడుతున్నాయి. తర్వాత ఇండియన్ ఇండిపెండెన్స్ తర్వాత కూడా పాత సర్వే రికార్డులు కొనసాగుతూ వస్తూ ఉన్నాయి. అయితే కొత్త ఎఫ్ఎంబి ఫీల్డ్ మెజర్మెంట్ బుక్, రీసర్వే ఇవన్నీ కూడా ఉన్నాయి. అయినా కూడా పాత టిప్పన్ మ్యాప్ చాలా కేసులలో ఇంకా ఉపయోగపడుతున్నాయి. సింపుల్గా చెప్పాలంటే టిప్పన్ మ్యాప్ మొదలైనది బ్రిటిష్ కాలంలో 1850 సంవత్సరం నుంచి 1900 సంవత్సరంలో మొదలైంది. తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున తయారు చేయడం జరిగింది హైదరాబాద్ స్టేట్ కాలంలో, అంటే 1900 సంవత్సరం నుంచి 1930 సంవత్సరం మధ్య కాలంలో. ఇప్పటికీ కూడా సర్వే మరియు కోర్టు కేసులలో ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం ఫైనల్ కంక్లూజన్లో చెప్పుకునే విషయం ఏంటంటే, మొత్తానికి చూసుకుంటే టిప్పన్ మ్యాప్ అనేది సాధారణ మ్యాప్ కాదు. ఇది ఒక గ్రామంలోని భూముల యొక్క అసలు ఆకారం, సరిహద్దులు మరియు సర్వే నెంబర్ల యొక్క వివరాలను చూపించే ఒక ముఖ్యమైన రెవెన్యూ రికార్డ్. చాలా సందర్భాలలో భూమి యొక్క వివాదాలు వచ్చినప్పుడు అధికారులు మరియు కోర్టులు కూడా టిప్పన్ మ్యాప్ ఆధారంగా తీసుకొని నిజమైన సరిహద్దులను నిర్ధారిస్తారు. అందుకే భూమి కొనుగోలు చేసే ముందు లేదా భూమి యొక్క సరిహద్దులపై సందేహాలు ఉన్నప్పుడు టిప్పన్ మ్యాప్, ఎఫ్ఎంబి ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ మరియు ఇతర రెవెన్యూ రికార్డులను తప్పకుండా చెక్ చేయడం చాలా అవసరం. ఇలాంటి భూ చట్టాలు, రెవెన్యూ రికార్డులు మరియు లీగల్ అవగాహన గురించి మరెన్నో వీడియోలు చేయబోతున్నాను ఈ లా లెన్స్ టీవీలో. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్లో అడగండి, నేను సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగటి రాజు ఫ్రమ్ లా లెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.